తరగని కీర్తిని ఆపాదించుకొని హరికిషన్ అన్నగారి కథలలో కూడా పౌరుషాలను బాలలకు అందిస్తున్నది ఈ కొండారెడ్డి బురుజు. కొండారెడ్డి బురుజు చరిత్రకు ఆనవాలు. చరిత్రలో ఈ జిల్లా విజయనగర రాజుల ఏలుబడిలో ఉంటూనే గ్రామ కాపుగా, గ్రామ రక్షగా, ఒక సైనికుడిగా నిలబడినటువంటి యోధ ఆ కొండారెడ్డి బురుజు అని స్మరిస్తూ కొండారెడ్డి బురుజుకు నమస్కారాలు అర్పిస్తూ మరొకసారి పొసగు ప్రేమ కొండారెడ్డి బురుజు, పొసగు ప్రేమ కొండారెడ్డి బురుజు చరిత. కర్నూలు జిల్లా ప్రేమైక చరిత్రకు ఆనవాలుగా పొసగ ప్రేమ కొండారెడ్డి బురుజు చరిత. పొసగ ప్రేమ కొండారెడ్డి బురుజు చరిత. భావి భారత పౌరుల ప్రతిథ ఘనత. పొసగు ప్రేమ కొండారెడ్డి బురుజు చరిత. భావి భారత పౌరుల ప్రతిథ ఘనత. నిల్చే కర్నూలు గడ్డపై నేర్పు విరియా. నిల్చే కర్నూలు గడ్డపై నేర్పు విరియా. పౌరుషాలకే సీతయ్యై. పౌరుషాలకు నాగేటి చాలు. పౌరుషాలకే సీతయ్యై పరుగుచుండే. పౌరుషాలకు సీతయ్యై పరుగుచుండే. పొసగు ప్రేమ కొండారెడ్డి బురుజు చరిత. భావి భారత పౌరుల ప్రతిథ ఘనత. నిల్చే కర్నూలు గడ్డపై నేర్పు విరియా. నిల్చే కర్నూలు గడ్డపై నేర్పు విరియా. పౌరుషాలకే సీతయ్యై పరుగుచుండే అని కొండారెడ్డి బురుజు గురించి ఒక శతకమే రాయొచ్చు. ఈ సందర్భంగా ఆ కొండారెడ్డి బురుజు ఎన్ని సినిమాల్లో ఉందో, పిల్లల కథల్లో కొండారెడ్డి బురుజు గురించి అరికిసనన్న మాటల్లో వింటే ఇంకా పిల్లలకు మనం దాని చరిత్ర మనం చెప్పిన వాళ్ళం అవుతాం. రాబోయే తరాలకు అది ఘనత స్ఫూర్తివంతంగా ఉంటుందని సంస్మరిస్తూ కొండారెడ్డి బురుజుకు అంకితం ఈ పద్యం. అవధాని గారు, ఇంద్రలోకంలో గన అవధానం జరిగితే మీరే అక్కడ అవధాని అయితే, ఇంద్రలోకంలో అవధానం జరిగితే మీరే అక్కడ అవధాని అయితే, రంభా ఊర్వశి మేనకల్లో ఎవరు అప్రస్తుత ప్రసంగం చేస్తే బాగుంటుందంటారు? అవధానం జరిగితే రంభా ఊర్వశి మేనకలు ఎవరు అప్రస్తుత ప్రసంగం చేయాలి అని. వీళ్ళు నిత్య అప్రస్తుత ప్రసంగులు. ఎవరు వీళ్ళందరూ? ఘృతాచి, తిలోత్తమ, ఈ అప్సరసలంతా విశ్వామిత్రుని కొంపను కొల్లేరు చేయలే కాబట్టి అప్రస్తుత ప్రసంగాన్ని వాళ్ళు నిత్య అప్రస్తుత ప్రసంగులు. సాహిత్యానికి పనికిరారు, నృత్యానికి పనికొస్తారు. అది నృత్యానికి మాత్రమే రారా ప్రియా సుందరా అంతవరకే వారు.
అవధాని గారికి హృదయపూర్వక అభినందనలు. ఆశు ప్రశ్న అడిగినటువంటి సీతామహాలక్ష్మి గారి పేరు సీత వచ్చేలాగా పౌరుషాలకే ఏ సినిమాలో చూసినా సమర్శిమరుడి సినిమాలో బాగా చూపించారు కొండారెడ్డి బురుజును. సరే, చక్కని దానవీవు ప్రమిళ, చక్కని దానవీవు, అతి చక్కని కాంతల నాథుడేను. ఆ చక్కని చుక్కలందు నిన్ను చక్కగా మక్కువ చూసుకొందు. ఆహా, నే చక్కని వాడనే చెలియ చక్కగా నిన్ను వరింతునేడు. నీ చక్కదనము సాక్షి నన్ను చక్కగా నేలగరావే కోమలి. థ్యాంక్ యూ. మించి అందించిన పద్యం. చిక్కదనాల తెలుగు పద్యం హృదయం. వ్యాస వాల్మీకి భాసుని వరుసదలచి, వ్యాస వాల్మీకి భాసుని వరుసదలచి, నన్న పార్యుని తిక్కనన్ సన్నుతించి, పోతనార్యుని శ్రీనాథు పూని కొలచి, పద్యభావంబు పలికింప ప్రణతులిడదా. పురాణ పట్టణంలో ఒక మెట్టు ఎక్కి ఈ చట్టు ముందర చెట్టంత పద్యాన్ని చెప్పిన సమ్రాట్టు వారు మహాభారతం ఛాయలు ఉన్నప్పటికీ, పోతనామాత్యుని భాగవతం ఛాయలు ఉన్నప్పటికీ ఇది పౌరాణిక నాటకాలలో ఆలపించేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. తిక్కన పద్యమా అనుకుందామా? కాదు. పోతన అనుకుందామా? కాదు. మరి ఎవరిది అంటే కుల గురువులు, కులశేఖరులు రాసినటువంటి పల్లేటి సంకుల సమరములో, బాకుల సమరములో నలిగేటువంటి జనజీవనానికి రసప్లావితమైనటువంటి నాటకాన్ని అందించినటువంటి ప్రమీలార్జునీయమైనటువంటి నాటకంలో పల్లేటి కులశేఖరులు రాసినటువంటి కులగిరులను మీటేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. మరొక్కసారి పాడరా? రైట్, సంతోషం. మోహన రాగం అనుకుంటా. మోహన రాగమా? ఉదయ రవిచంద్రికలు అనే పాట కూడా అలాగే ఉంటుంది, అదే శైలిలో ఉంది. అద్భుతమైన పద్యాన్ని అందించిన మీ మూర్తికి, మీ స్ఫూర్తికి నమస్కరిస్తూ ఇంతటితో అష్టావధానంలో ఒక ఆవృత్తము పూర్తయినదని విన్నవిస్తూ రెండవ ఆవృత్తానికి స్వాగతం. తిరిగి మళ్ళీ మొదటి పృచ్ఛకులు నిషిద్ధాక్షరి శ్రీ మారేటి రాముడు గారు మహాగణపతిని నమస్కరిస్తూ ప్రార్థించమని ప్రాశ్నీకుల ప్రశ్న. శ్రీవై నీవై నావై అని చెప్పినాం. మళ్ళీ నకారం నిషేధం. రావే రావే మళ్ళీ నకారం అంతే. శ్రీవై నీవై నావై రావే, వే వకారం. రావే వే మళ్ళా వేనే నిషేధించారు కదా, వే వేగ అంటారని. లన్
రావే ఏ వేలన్ రావే వేవేలన్ రావే వేలన్ రావు ఏ వేలన్ రావే వేలన్. వకారం. వకారం. శ్రీవై నీవై నావై రావే వేలన్. అవధాని గారు, అయ్యా, ఒక హోటల్ ముందు ఇక్కడ మగవాళ్లకు వసతి లభించును అనే బోర్డు పెట్టారు. కాలం గడిచే కొద్దీ వా అనే అక్షరం మాయమైపోయింది. ఆ బోర్డు చదివి అక్కడ మగవాళ్ళ క్యూ పెరిగిందట. మీలాంటి వలపు చెలికాడు వకారని ఎత్తుకుని పోతే ఇలాంటి గురువులు వచ్చి నయనాది సతి కాదు వసతని వ్యాకరణం నేర్పిస్తారు. మీరు ఆ క్యూ దగ్గరికి వెళ్తే క్యూలో నిలబడతారా, క్యూని నిలబెడతారా? క్యూలో నిలబడతారా, క్యూని నిలబెడతారా? సతితో మాకు అవసరం లేదని వసతికై పోతాం. రతి కలార్తి కరుతి వేవేలన్ కలార్తి 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 కలార్తి. ఎత్తి వేసుకోండి. వేవే రావే వేలన్ కలార్తి రా రావే వేలన్ కలార్తి. వారి గలములో ఉండే ఆర్తి కలార్తిగా మారిపోయింది. స స రాసిక్యం అంటావేమో అని. రాసిక్యం అంటే మీరు మాకు సిక్యం పెట్టరు. మీరు పడతారా సిక్కంలో? మీకు చిక్కేము. జే రాజే అయిపోయింది. ఉంది ఉంది ఇంకో గణం ఉంది. గణం ఉంది కదా. రావే రాజే రాజే. వకారం. వకారం ఎన్ ఎన్ కలార్తి రాజేయన్. బాగుంది. రాజేయన్. రాజేయన్ అంటే ఇలాక మీరు క్యూని అన్నారు కదా, ఇప్పుడు రాజే అన్నమాట. వేసుకోండి. గా కలార్తి రాజేయంగాన్ గాన్ గాన్. దిగ్విజయంగా రెండవ పదం. ఇక్కడ నిషిద్ధాక్షరులో చాలా అవధానులు సులువుగా దాటడం కోసం గగము అనేటువంటిది ఒక గణం ఉంటుంది కందపద్యంలో. ముఖ్యంగా దాన్ని ఎంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అంటే ఇది ఒక ట్రిక్ ఇది. కాబట్టి మా నాగరాజు ఈ అద్భుతమైనటువంటి ట్రిక్కును ఫాలో అవుతూ విజయవంతంగా 2 పాదాలు పూర్తి చేశారు. అభినందనీయులు. మొత్తం 2 పాదాలు కూడా గగలతోనే సరిపోయింది. మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నలము లేక జగనము అనేటువంటిది రావాలి కాబట్టి అక్కడ గలార్తి వచ్చింది. అది కూడా అద్భుతంగా వారి గలంలో ఉండే ఆర్తి కలార్తిగా మారిపోయింది సరళాదేస్తుంది కారణంగా. అది కలార్తి అయినా కావచ్చు, మన గలములో వారు చెప్పిన వ్యాకరణ మహిమ, ఈ పద్యపు గరిమ చక్కగా కలార్తిని గలార్తిగా వేయగలిగినామంటే ధృత సంధి వారు చెప్పింటే కదా పద్యం ఉద్ధృతంగా వచ్చేది. చాలా చక్కగా వారు చెప్పారు కాబట్టి ఉద్ధృతంగా వచ్చింది, ధృతం నిలబడింది. శ్రీవై నీవే నావై రావే వేలన్ కలార్తి రాజేయంగాన్. ఇది గంగా ప్రవాహం. విఘ్నాధీశ్వరుడు వచ్చి రాజేయకుంటే పద్యాలు రాజుకుంటాయా? రాణిస్తాయా? రాణిస్తాయా? అంతే. చాలా చక్కగా రెండవ అంశం దత్తపదిలో వారు సమస్యలో వారు సమస్యాపురణం. త్రాగిన మానవోత్తములు ధన్యతగాంచిరి లోకమందునన్ మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగనెల్లవారికి అని చెప్పినాం. మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగనెల్లవారికి యోగము
యోగము ఊగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగ నెల్లవారికి యోగము వట్టు భాగవత యోచన చేసిన భాగవత యోచన చేసిన యోగము వట్టు భాగవత యోచన చేసిన పైన ఎల్లవారికి అన్నం మూగిన సాహితీ సుషమ ముద్దులు గూర్చగ నెల్లవారికి యోగము వట్టు భాగవత యోచన చేసిన భాగవత యోచన చేసి భాగవత యోచన చేసి పఠించి వైచినన్ భాగవత యోచన చేసి పఠించి వైచినన్ రాగలదోయి మూడవ పాదం కూడా రాగలదోయి మోక్షమది ఇప్పుడు రాగలదోయి మోక్షమది రాగలదోయి నెక్స్ట్ ఆవృత్తం చెప్తారా? సరే మనం పోతున్నాం కదా. మూడవ పాదంలో గణించాలా? లేదు, మూడవ పాదంలో కొంతవరకు ఇచ్చారు. ఈ నెక్స్ట్ ఆవృత్తంలో వెళ్ళిపోతుంది. రెండవ పాదం పూర్తయి మూడవ పాదం దత్తపదిలో దత్తపది పద్యపు పోతరాజుకొన పోతరాజునిచ్చాం. పద్యపు పోతరాజుకొన ప్రాజ్ఞుల విజ్ఞత గుండె చేరదా అవధాని గారు హృదయవదాన కనండి. సమస్యాపూర్ణంలో ఎలాగో తాగిన వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి కళ్ళు విక్రయం బగు కళ్ళు పెంట కడనే పాలు పెరుగు తిరుగు వాడవాడ అక్కట మత్తుకున్న టీవీ మంచికి లేదాయే సయ్యదయ్య మాట సత్యమయ్యా. మా తండ్రిని సులువుగా చేస్తూ ఒక్క స్పీడ్ బ్రేకర్ వస్తే 80 కిలోమీటర్ల ప్రయాణం మర్చిపోతాం. అలాగా ఎంత మంచిగా ఉన్నా మత్తు మంచిని చిత్తు చేస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని సయ్యదయ్య మాట. ధన్యవాదాలు. మీరు ఆలోచిస్తున్నాండి దాని కొనసాగింపు. పద్యపు పోతరాజు కొన ప్రాజ్ఞుల విజ్ఞత గుండె చేరదా హృదయవదాన హృదయవదాన రంగమిది హేలకు లీలకు జోలపాటయో హేలగు లీలకు జోలపాటయో. మన్నించాలా? దత్తపది ఇదే ప్రమాదం. పదం రావాలి. హృదయవదాన రంగమిది హేలగులీలిది నాగరాజుదౌ హృదయవదాన రంగమిది హేలగులీలిది నాగరాజుది ఔ నాగరాజుదౌ. మనం ప్రవాహంలో ఆసుగా వచ్చాము, అందుకని ఇంకా వెనక్కి తీసుకోలేక అక్కడ నాగరాజుని కూర్చోబెట్టినాం. చివర ఉన్నటువంటి నాగరాజు రెండవ పాదానికి వచ్చారు. పద్యపు పోతరాజు కొన ప్రాజ్ఞుల విజ్ఞత గుండె చేరదా హృదయవదాన రంగమిది హేలగు లీలిది నాగరాజుదౌ సేద్యము. పదం గుర్తుపెట్టుకోండి. హేలగు లీలిది నాగరాజుదౌ సేద్యమని మూడవ పాదాన్ని ప్రారంభించారు. అక్కడే తెలిసిపోతుంది ఎవరిని తీసుకొస్తారో పాదంలో. తర్వాత
తుంగభద్రాహంద్రి తూగుతరంగా లలిలకున్ ప్రాపు కర్నూలు జిల్లా రాయలసీమకు రాజసహారమై నూతమై నిల్చె కర్నూలు జిల్లా వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి. అవధాని గారు, తెనాలి రామకృష్ణ చెప్పిన పద్యం మేక మేక కుక తోక 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 కొక మేక తెలుగు మాస్టారు క్లాస్లో చెప్తూ ఉంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థం కాలేదు. అదేదో ఇంగ్లీష్లో చెప్పండి సార్ అన్నారు. అప్పుడు ఆయన గోటు గోటుకు టెయిలు టెయిలు టెయిలుకు గోటు అన్నాడు. కరెక్ట్గా అర్థమైంది సార్ అని. తెనాలి రామకృష్ణ కష్టపడి తెలుగులో చెప్తే అర్థం కాలేదు. ఇట్లా అవధానాన్ని కూడా మీరు ఇంగ్లీష్లో చెప్పవలసిందేమో. ఒక ఇంగ్లీష్ పద్యం చెప్తారా? తెనాలి రామకృష్ణుడు మన లాంటి ఆలి రామకృష్ణుల కోసం ఆలి సమూహం తెలుగులో భాషా బోధకులుగా ఉన్నటువంటి మన సమూహానికి రాబోయే రోజుల్లో ఆంగ్ల మాధ్యమం వస్తుందని కవయః క్రాంత దర్శినః అప్పుడే దర్శించి అప్పుడే మనల్ని ఆదేశించాడు. రాబోయే రోజుల్లో పిల్లలకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్పమని చమత్కారంగా. మీరు ఆదిభట్ట నారాయణ దాసు గారిని స్ఫురింపజేశారు. హెడ్ నమూను అంటూ ఇంగ్లీష్ పదాలతోనే పరమేశ్వర వర్ణన చేశారు ఆయన. తర్వాత ఇస్తారు కదా, చెప్పమంటారా? మీ ఇష్టం, 4 పదాలు వెళ్ళిపోతాయి. వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి రూఢిదలెత్తు కర్నూలు జిల్లా ఆహార సస్యముల్. ఆహార పంట అన్నిక లేదు, గురుగారు పక్కన కాబట్టి. ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు. ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు. ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు నేల. ఓహో ఎనగ పండు నేల. నేల ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు నేల క్రొన్నెల కర్నూలు జిల్లా. నేల క్రొన్నెల కొత్త నెల, నెలవంకకు మారు పదంగా క్రొన్నెల కొత్త నెల. మేము నేల పూబంతి నేల చేమంతి అని వేసుకున్నా సరిపోతుంది. కానీ సాధారణంగా గృహ కవిత్వము సభా కవిత్వం అని ఉంటుంది. గృహ కవిత్వం అంటే ఇంట్లో కూర్చొని కవి ప్రధానంగా ప్రశాంతంగా పద్యాలు రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అవి అందంగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. కానీ సభా కవిత్వం అంటే ఇలా గృహ కవిత్వం రాసే 100 మందిలో 99 మంది ఇంట్లో కూర్చుంటే ఒక్కడు బయటకు వస్తాడు. వేదిక ఎక్కి ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎక్కడ అడిగితే అక్కడ ఛందోబద్ధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళలో ఆ వేదికనెక్కిన 100 మందిలో 99 మంది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కవి సమ్మేళనాల్లో ఎవరో ఒక్కరు ఇలా వదాన పీఠాన్ని అధిరోహించి చిక్కగా ఉన్న పద్యాన్ని చక్కగా వ్యాకరణబద్ధంగా ఛందోబద్ధంగా హృదయాలు రంజిల్లేలా తెలుగు ధనము తెలుగు తనము రెండు ఉట్టిపడేలా పద్యాలు అలా అలవోకగా జాలువారుస్తారు. అవధానాల్లో పద్యాలు చిక్కగా ఉండవు అనేటువంటిది ఒక అపప్రద. మన కవులందరూ, అది కొప్పరపు కవులైనా తిరుపతి వెంకట కవులైనా, మన గర్వించదగిన మద్దూరు రామ్మూర్తి గారు కావచ్చు, గండూరి గారు కావచ్చు, మాచిరాజు గారు కావచ్చు, మన జిల్లాకు సంబంధించి ఇప్పుడు మన సోదరుడు నాగరాజు గారు కావచ్చు, తదుపరి వర్ధమాన హర్ష గారు కావచ్చు, మన జిల్లాకు సంబంధించి చెప్తున్నాను. మంచి పద్యాలు వస్తున్నాయి. 4 పాదాలు వారికి ఇచ్చేసారు. ఎత్తు గీతి ఒకటి ఉంటుంది, అది నెక్స్ట్ ఒక్క అక్షరం అక్కడ మిగిలింది. చెప్పండి. ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు నేల క్రొన్నెలత కర్నూలు జిల్లా. ఒక్క అక్షరం మళ్ళీ నేల స్త్రీమూర్తిగా మార్చేసి క్రొన్నెలతగా మార్చారు. నెలత క్రొన్నెలత. తదుపరి అమ్మా
మళ్ళీ పాటకు పద్యం మరి ఒకసారి మా సోదరి యొక్క కళామృతాన్ని విందాం. సభా సరస్వతికి మరోమారు నమస్సులు. కర్నూలు ఉత్సవ్లో భాగంగా మన కర్నూలు నగరం మీద నేను రచించిన నా స్వరకల్పనలో ఈ పాట. కర్నూలుకు వస్తవా, కర్నూలుకు వస్తవా, మా ఊరిని చూస్తవా, 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 కళ్ళ కపట మెరుగని కల్మషము తెలియని స్వాభిమాన ధనులను ఒక మారు చూసిపోదువు. కర్నూలుకు వస్తవా, మా ఊరిని చూస్తవా, కర్నూలుకు వస్తవా, మా ఊరిని చూస్తవా. ఆంధ్రుల తొలి రాజధాని మా కందన ఓలు గదా, ఒక్కసారి వచ్చి చూస్తే మరచిపోలేవు గదా. కేతవరం గుహల్లో ఆది మానవ బొమ్మలను, కొలిమిగుండ్ల దగ్గరున్న పెద్ద బెలుం గుహలను, జొన్నగిరిలో అశోకుని శిలాశాసనాలను, రాజసం ఒట్టిపడే కొండారెడ్డి బురుజును చూసేందుకు వస్తవా, చూసేందుకు వస్తవా, కర్నూలుకు వస్తవా, కర్నూలుకు వస్తవా, మా ఊరిని చూస్తవా. చెప్పుము నిర్ణయమేదియ చెప్పుము, కర్నూలు చూడరమ్ము కాంక్షలు పండన్. కర్నూలుకు వస్తావా రావా? శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి మిత్రుడు చెప్తున్నాడు, దసరా పండగకు ఊరిపోతున్నా కర్నూలుకు, నిర్ణయమే దియ చెప్పుము, కర్నూలును చూడరమ్ము కాంక్షలు పండన్. నిర్ణయం ఏదో చెప్పు, కర్నూలు చూడరమ్ము కాంక్షలు పండన్. ఆర్ణవమౌ 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 రసఝరికిన్, ఆర్ణవమౌ రసఝరికిన్, పూర్ణంబౌ సిద్ధివచ్చు, పూర్ణంబౌ సిద్ధివచ్చు, పూనిక చూడన్, పూర్ణంబౌ సిద్ధివచ్చు పూనిక చూడన్. నిర్ణయమే దియ చెప్పుము, కర్నూలును చూడరమ్ము కాంక్షలు పండన్. ఆర్ణవమౌ రసజరికిన్ అని కర్నూలు ప్రాసతో, దుష్కర ప్రాసతోనే కందపద్యంలోనే మిత్రుని ప్రశ్నించేటువంటి ఒక తత్వంతో కర్నూలు చూడరమ్ము కాంక్షలు పండన్ అనేటువంటి ఈ కందపద్యంతో వారికి అర్పిస్తూ పద్యాన్ని స్వస్తి. చౌధాని గారు, అయ్యా, శ్రీశ్రీ తన 350లో ద్రవ్యంలో లోపిస్తే యావత్తు అయ్యా అది ద్రవం అయిపోతుంది యావత్తు అన్నాడు. ద్రవ్యంలో లోపిస్తే యావత్తు అది ద్రవం అయిపోతుంది యావత్తు. సమాజం అంతా ఉపద్రవంలో ఉంది. అదే ద్రవ్యానికి ద్రవానికి సంబంధం ఏమిటో మీరు చెప్తారా? జీవితపు బండి సాగడానికి అవసరమైనది ద్రవ్యం. జీవితం చిత్తు కావడానికి కావాల్సింది ద్రవం. అంటే మీరు ఊహించే ద్రవం, రైట్, అది మాకు ఉపద్రవం, సమస్యలో ఉన్న ద్రవం. తదుపరి అమ్మ ఆసు రెండవ పర్యాయం సీతామహాలక్ష్మి గారు. చివరి అంకానికి విచ్చేస్తున్నాం. ఒక 10 నిమిషాలలో పూర్తవుతుంది, అంతే. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు. మరొక్కసారి అందరికీ సాదర నమస్సులు. స్వాతంత్ర సంగ్రామము అంటేనే, స్వాతంత్ర సమరయోధులు అంటేనే మనకు గుర్తొచ్చేది గాంధీ గారు, నెహ్రూ గారు. పిల్లలకంతా ఈ పేర్లే తెలుసు. కానీ మనం ఈ జిల్లాలో ఉన్నాము, ఇక్కడి స్వాతంత్ర సమరయోధుల గురించి మన పిల్లలకు తెలియపరచాలి. అందులో ముఖ్యంగా ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే మన కర్నూలు జిల్లాలో స్వాతంత్ర సమర జ్వాల చెలరేగింది. అందులో మొట్టమొదటి విప్లవ జ్వాల రెడ్డెక్కమ్మ, ముత్తుకూరి గౌడప్ప, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారు. సో ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులైన వారి గురించి వారిని స్మరిస్తూ మీ స్వేచ్ఛా ఛందస్సులో కర్నూలు జిల్లాలో సమరయోధులు, స్వాతంత్ర్య సమరయోధులు అనేకులు ఉన్నారు. వారి త్యాగం గురించి మేము సైతం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నామనేటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ వందనం. కాసేపు ముందే మన ముందు వెళ్ళిపోయారు ఎవరు,
ఎస్డివి అజీజ్ గారు, కర్నూలు జిల్లాకు సంబంధించి చారిత్రక నవలలు రాసినటువంటి మహానుభావుడు. వారి పాలెగాడు గుర్తొస్తుంది కదా ఇప్పుడు. యలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర ఎలా ఉంటుందో. జాతి నిర్మాణ ఛనతకై సాగినట్టి, జాతి నిర్మాణ ఛనతకై సాగినట్టి, పోరు సల్పిన వారలు, పోరు సల్పిన వారలు, జాతి నిర్మాణ ఛనతకై సాగినట్టి, పోరు సల్పిన యోధులు, పోరు సల్పిన పోరు సల్పిన యోధల హోరు నెరిగి, పోరు సల్పిన యోధుల హోరు నెరిగి, మేడి పట్టిన రైతాయగాడి చెర్లా, మేడి పట్టిన రైతాయగాడి చెర్లా, జాతి నిర్మాణ ఛనతకై సాగినట్టి, పోగు సల్పిన యోధులౌ, పోరు సల్పిన యోధులౌ, యోధుల హోరు హోరు నెరిగి, మేడి పట్టిన రైతన్న, మేడి పట్టిన రైతన్న గాడి చెర్లా, చరిత మరువదు, చరిత మరువదు, చరిత మరువదేనాడు, చరిత మరువదు విడువదు, చరిత మరువదు విడువదు. ఛాత్రులారా, విద్యార్థులను ఉద్దేశించి జాతి నిర్మాణ ప్రశస్తమైన చరిత్ర కోసం సాగినట్టి యోధులు, పోరు సల్పిన యోధులు, వారి యొక్క హోరు జోరు ఈ నేలలో ఉంది. మేడి పట్టిన రైతన్న గాడిచెర్ల, చరిత మరువదు విడువదు. ఛాత్రులారా, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లాంటి అందరినీ చెప్పడం కుదరదు కాబట్టి కర్నూలు నడిగడ్డలో తిరుగాడి వందే మాతరం ఉద్యమంలో భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష పేపర్లను సైతం చించి చల్లిపోసి వందే మాతరం అని నినదించిన వీరాది వీరత్వపు గొంతుక గాడిచెర్ల గారిని సంస్మరించుకొని, విద్యార్థులారా, జాతి నిర్మాణం కోసం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ, సమానత్వం కోసం కృషి చేసినటువంటి వీరాది వీరుల యొక్క కృషి హోరుగా ఉన్నది. దానిని సంస్మరించుకొని రైతు కుటుంబం నుంచి వచ్చిన మనం, రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి గాడిచెర్ల లాంటి మహానుభావులు ఉన్నారు. ముత్తుకూరు గౌడప్ప కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, ఆనాడు అందరికీ రైతాంగమే కదా వెన్నెముక. కాబట్టి నాన్నను, రైతన్నను, ఇలాంటి సామూహిక సంఘం నుంచి వచ్చేటువంటి గాడిచెర్ల లాంటి మహానుభావులను గుర్తించుకోండి, గుర్తుపెట్టుకుందాం, సంస్మరించుకుందాం. చరిత్రలో మరవకూడదు, వీరిని విడవకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ గాడిచెర్ల వారికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ రెండవ ఆవృత్తంలో శ్రీ బాల వెంకటేశ్వర గారి పురాణపట్నం నుంచి మరో అమృత గుళిక. మేఘవర్ణ, నీవు నన్ను భీమసేనుల వారిని గుర్తించలేకపోయినావు కదా, మరి మా బావ కృష్ణుని గుర్తించగలవా? మా బావ కృష్ణుడు నల్లని అందగాడు. మేఘవర్ణ, నల్లని అందగాడు, నయనమ్ములు కంజదళమ్ములే సుమా, నయనమ్ములు కంజదళమ్ములే సుమా, చల్లని రాగభోగముల సాగిన కీర్తిని గొన్న ఎట్టిదవు పిల్లన గ్రోవి, నెన్నుదుట ప్రీతి నదీరిన ఊర్ధ్వరేఖ, జాబిల్లిని మించు కాంతి, సిఖిపించము వాడు శౌరి బాలకా
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చికిత్సలాడుతున్నటువంటి భీంప్లాస్తే కదా, మల్కోసా, హిందోళం, ఆందోళన చెందుతున్న మా మదికి హిందోళం, సంగీత రస బంధురం, సభలోని వారినందరినీ కూడా ఉత్తేజపరిచిన మీ మూర్తికి స్వస్తి. అవధాని గారు, ఆంజనేయ స్వామి గుండె తెరిచి చూస్తే సీతారాములు ప్రత్యక్షమవుతారు. మరి ఆ జంటను ఆదర్శంగా తీసుకున్న ఆంజనేయ స్వామి తాను జంటగా మారకుండా ఒంటరిగా ఎందుకున్నాడు అని. హనుమంతుల వారు ఒంటరిగా లేడు, ముమ్మూర్తులతో కలిసి ఉన్నాడు. గుండెలో రామాశితులు ఇద్దరు ఉన్నారు కదా, ఒంటరి ఎలా అవుతాడు? మీలాంటి తుంటరికి అలా కనబడతాడు. దంపతులుగా ఎందుకు మారలేదు? దంపతులుగా ఆయన దంపతుల్ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఈయన కూడా దాంపత్య జీవితంలోకి ఎందుకు వెళ్ళలేదు? ఆయన దాసాను దాసులకు దాసుణ్ణి అని దాసుడిగా నిలబడి దాస సాహిత్యానికే ఆలవాలమై అలరారినటువంటి మహానుభావుడైన, జన్మతః జ్ఞాని, యాక్సిడెంటల్గా దవడపోయినటువంటి లోపాన్ని సవరించుకొని అదే పేరుతో హనుమంతునిగా ఎదిగినటువంటి విజ్ఞాని, సూర్యదేవుని యొక్క శిష్యుడు, మనలాంటి వారికి అందరి సుందరుడు, సుందరాకాండలో సుమబంధురమై సీతా శోకాన్ని బాపినటువంటి వాడు. అలాంటి వాడు మనతో జంటగా ఉంటే ఆయనకెందుకు జంట? ఇంకా ఆ హనుమంతుల వారు ఎల్లప్పుడూ మనలోని లోపాన్ని స్మరించక ఉత్తేజపూరితమైనటువంటి శక్తిగా ముందుకు నడిపించుగా. కానీ స్వస్తి. చాలా సంతోషం. ఇప్పటికీ 2 అంకాలు పూర్తయినాయి. మా మంచి పద్యాలతో పురాణ పట్టణాన్ని ముగించారు. ఇంకా 3వ ఆవృత్తం చివరి 10 నిమిషాల్లో ముగుస్తుంది. ఇటువైపు ఎవరికి అవకాశం లేదు. ఇటువైపు మాత్రమే ధారణాంశాలు అత్యంత వేగంగా. 3వ ఆవృత్తంలో మారేడు రాముడు సార్, నిషేధింపబడినది. నిషేధాన్ని నిషేధించినారు కాబట్టి శ్రీవై నీవే నావై రావే వేలన్ రావు ఏ వేలన్ రావే వేలన్ కలార్తి రాజేయంగాన్ ఓ విఘ్నేశా. మీకు నిషేధిస్తే నాలుగు పదం మొదలైన మొదటే వస్తే నిషేధం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇదొక అద్భుతమైన ప్రజ్ఞ. ఓ విఘ్నేశ లోకా, ఓ విఘ్నేశ బుద్ధిని, ఓ విఘ్నేశ బుద్ధిని, ఓ విఘ్నేశ బుద్ధిని కోవిదులాడగా, కోవిదులు మెచ్చుకునే విధంగా, కోవిదులాడగా కోవిదులాడగనొసంగు కోర్కెలు పండన్ శ్రీవై నీవే నవై రావే వేలన్ కలార్తి రాజేయంగాన్ ఓ విఘ్నేశ బుద్ధిని కోవిదులాడగా కోవిదులాడగనొసంగ కోర్కెలు పండన్ లేదా కోర్కెలిగుర్పన్. పండితులందరూ కూడా మెచ్చుకునే విధంగా ప్రవర్ధమానమైన బుద్ధిని నీవే సంపదవై శ్రీవై నీవే నావై రావే
నువ్వు నా ముందుంటే కష్టాలే ఉంటాయి, రావే వేలన్, ఆపద వచ్చిన వేళ ఎప్పుడైనా సరే రా, వచ్చి కళార్తి ఈ విద్యార్థిని నాలాంటి విద్యార్థులను సమాజంలో రాజేయంగా రాజుకుని ప్రజ్ఞతో వికసించే విధంగా రాజేయంగా నువ్వు విఘ్నేశ బుద్ధిని కోవిదులాడగా నొసంగు కోర్కెలి గురుపన్, బుద్ధిని నొసంగు కోర్కెలి గురుపన్, నావై నొసంగు శ్రీవై వసంగు కోర్కెలి గురుపన్ అని అన్వయం చేస్తూ కష్టాలలో కడగండ్లలో ఇబ్బందులలో భగవంతుడు ఎల్లప్పుడూ అందరికీ అండగా ఉండుగాక అనే సంకల్పం చేసుకొని స్వస్తి. రెండవ అంశం సమస్యాపూర్ణం, దాదాపు చివరికి వచ్చింది. చెప్పు. త్రాగిన అదే కదా, త్రాగిన మానవోత్తములు ధన్యత నొందిరి లోకమందునన్, ధన్యతగాంతురు లోకమందునన్, మూగిన సాహితీ సుశమ ముద్దులు గూర్చగనెల్లవారికిన్ అని చెప్పినాం. యోగము పట్టు భాగవతము యోచన సల్పిన, యోచన చేసి పఠించినన్, యోగము పట్టు భాగవతము యోచన చేసి పఠించి వైచినన్, రాగలదోయి మోక్షమది, 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 రాగలదోయి మోక్షమది. అవును, అది మనకు కిందికి త్రాగిన కదా. రాగలదోయి మోక్షమది, మోక్షం అంత సులభంగా రాదు, అది పురుషార్థాల్లో చివరి. రాగలదోయి మోక్షమది, రాగలదోయి మోక్షమది, దోజి మోక్షమది రోజితమైన పీయూషదారలం. రాగలదోయి మోక్షమది రాజిత, రాగలదోయి మోక్షమది రాజిత, రాగలదోయి మోక్షమది రాజిత పద్య, పద్యసురా పానమున్ రాగిన, దానికోసం అయిపోయింది. రాగలదోయి మోక్షమది రాజిత పద్య సురాపానమున్ త్రాగిన వారలే, త్రాగిన మానవోత్తములే ధన్యతగాంతురు లోకమందునన్, మూగిన సాహితీ సుశమ ముద్దులు గూర్చును ఎల్లవారికిన్, యోగము వట్టు భాగవతము యోచన సల్పిన,
యోచన చేసి పఠించి వైచినన్ యోచన చేసి పఠించి వైచినన్ రాగలదోయి మోక్షమది రాజిత పద్య సురా రాగలదోయి మోక్షమది రాజిత పద్య సురా రాజిత పద్య పీయూషధారలన్ రాజిత పద్య పీయూషధారలన్ త్రాగిన మానవోత్తములు ధన్యతగా పద్యం ఒకసారి మూగిన సాహితీ సుషమ ముద్దులు ముద్దును గూర్చదని ఎల్లవారికి అందరికీ సాహిత్యపు జ్ఞానం అన్నది ఆనందాన్ని కలిగిస్తుంది. యోగము వట్టు భాగవతము యోచన సల్పి పఠించి వైచినన్ రాగలదోయి మోక్షమది రాజిత పద్య పీయూషధారలను త్రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. పద్యం వాస్తవంగా ఏదో పాదం చెప్పాం అయిపోయింది అనేది కాకుండా భాగవతము అనేటువంటి భాగవతములో ఉండేటువంటి పద్య పీయూష ధారలను త్రాగిన అన్న ఇలాగ చెప్పాడు. నల్లని అందగాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు. అలాంటి పద్యం చదివితే అలాంటి భాగవతము చదివితే యోగము వట్టు భాగవతము యోచన సల్పి పఠించి వేచినన్ రాగలదోయి మోక్షమది రాజిత పద్య పీయూషధారలన్ రాగిన మానవోత్తములు ధన్యతగాంతురు లోకమందునన్. ఈ అవధానంలో కూడా అలాంటి పీయూషధారలతో కూడిన పద్య ధారలు మీరు తాగారు అనుకుంటున్నాం, అందరము తాగామని భావిస్తున్నాం. పద్యపు నెక్స్ట్ వారిది దత్తపది. పద్యపు పోతరాజుకొనే రాజుకున్నాం. పద్యపు పోతరాజుకొన ప్రాజ్ఞుల విజ్ఞత గుండె చేరదానం హృద్యవదాన రంగమిది హేలగులీలిది నాగరాజుదౌ హేలగులీలిది నాగరాజుదౌ. హేలగులీలిది నాగరాజుదౌ సేద్యము సేద్యము వాణి పాదముల చేసిన సరస్వతీమాత పాదముల చెంత సేవ అనే సేద్యము వాణి పాదముల చేసిన భోగము త్యాగరాజుదౌ. త్యాగరాజు సరస్వతీమాత పాదాల చెంత కూర్చుని అక్షరాన్ని గతిని కృతిని కూర్చుకుని అంత గొప్ప కృతులు రాశాడు. త్యాగరాజుదౌ సేద్యము వాణి పాదముల చేసిన భోగము త్యాగరాజుదౌ. గోపరాజు రావాలి. పద్యపు పోతరాజు కొన ప్రాజ్ఞుల విజ్ఞత గుండె చేరదా హృద్యవధాన రంగమిది హేలగులీల ఇది నాగరాజుదౌ. సేద్యము వాణి పాదముల చేసిన భోగము త్యాగరాజుదౌ. వద్యసు గోపరాజు వద్యసు గోపరాజు వద్యసు గోపరాజు మతివంతుడు. వద్యసు గోపరాజు
వద్య సుగోపరాజు మతివంతుల చిహ్నము. జనులు రావాలి కాబట్టి వద్య సుగోపరాజు మతివంతుల చిహ్నము. సజ్జనాలిలో సజ్జనులలో నిరంతరం స్మరించదగినటువంటి వ్యక్తి గోపరాజు అంచర్ల గోపన్న అనుకుని పద్యపు పోత రాజుకున, పద్యాలలో రసప్లావితమైనటువంటి పోత రాజుకుంటే ముద్దులు పద్యపు పోత రాజుకొన పద్యపు పోత రాజుకొన ప్రాజ్ఞుల విఘ్నత గుండె చేరదా అని చెప్పినాం. హృద్యవదాన రంగమిది హేలగులీలిది నాగరాజుదౌ. ఈ వదాన రంగంలో నాగరాజు అనే వ్యక్తి అవధానం చేస్తున్నాడంటే అది అవధాన రంగం యొక్క గొప్పతనం. ఎలా సాధ్యమైంది? సేద్యమువా నిపాదముల చేసిన భోగము త్యాగరాజుదౌ. వద్య సుగోపరాజు వద్య సుగోపరాజు మతిమంతుల చిహ్నము. సజ్జనాలిలోన్ చెన్నైశ్వరి పాదాన్ని గుర్తుపెట్టుకొని మతిమంతులు బుద్ధి కలిగినటువంటి సజ్జనుల యొక్క స్నేహం ఉంటే పోతరాజుగా, త్యాగరాజుగా, గోపరాజుగా ఉన్నటువంటి మహానుభావుల చరిత్రను కీర్తించుకొని, స్మరించుకొని, ధ్యానించుకొని ముందుకు సాగితే నాగరాజులాగా తయారవుతారు. నాగరాజు పదం నాకు అప్లికబుల్ కాదు, సదస్సులకే శ్రేష్టమైనటువంటి మానవులు అనే అర్థంలో. తుంగభద్రా హంద్రీ తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు జిల్లా. రాయలసీమకు రాజసహారమై రూఢిగా నూతనమై నిల్చే కర్నూలు జిల్లా. వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి రూఢి దళెత్తె కర్నూలు జిల్లా. ఆంధ్ర రాష్ట్రంలోనే కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి ఎందరో మహానుభావులు జాతి జీవనంలో ధన్వంతరులుగా కొనసాగుతున్నారు. అలాంటి వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటిగా తలెత్తినది కర్నూలు జిల్లా. ఆహార సస్యమున్ ఓహోయనగ పండు నేల క్రొన్నెలత కర్నూలు జిల్లా. మరి ఇంతటితో ఉందా? కవుల కానాచి బుధజన కల్పవల్లి, కవుల కానాచి బుధజన కల్పవల్లి. నిండు సాయమ్ము నందించు కొండమల్లి ఎంత అందంగా ఉంటుందో. నిండు సాయమ్ము నందించు కొండమల్లి. సదయ సాహితీ సంగీత సాధు వెల్లి. సదయ సంగీత సాహిత్య సాధు వెల్లి. సాధు వెల్లి తల్లి కర్నూలు జిల్లాను తలతు నేను. తల్లి కర్నూలు జిల్లాను తలతు నేను. ఎందుకు తల్లి అన్నది వచ్చిందంటే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వాలు సమైక్యమైన కర్నూలు జిల్లాను నంద్యాల ఖిల్లాగా, ఆదోని జిల్లాగా త్వరలో మార్చబోతున్నాయని నేను ఏ జిల్లాలో అవధానం చేసినా, ఎక్కడ చేసినా నాకు తల్లి కర్నూలు జిల్లా అని పద్యం ఒక్కసారి అప్పగిచ్చేస్తాను. తుంగభద్రా హంద్రి తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు జిల్లా. రాయలసీమకు రాజసహారమై నూతనమై నిల్చె కర్నూలు జిల్లా. వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి రూఢి తలెత్తె కర్నూలు జిల్లా. రూఢి దళెత్తె కర్నూలు జిల్లా. ఆహార సస్యముల్ ఓహో ఎనగ పండు నేల క్రొన్నెలత కర్నూలు జిల్లా. అమ్మ అన్నాం కాబట్టి క్రొన్నెలత.
నెలత నా తల్లి. చాలా కవుల కానాచి బుధ జనకల్పవల్లి నిండు సాయం మునందించు కొండమల్లి సా సా సదయ సంగీత సాహిత్య సాధు వెళ్ళి తల్లి కర్నూలు జిల్లాను తలతునేను. కల్పవల్లి, కొండమల్లి, సాధువెల్లి, తల్లి తల్లి కర్నూలు జిల్లా తలతూ మళ్ళీ తలతు మళ్ళీ తెలుసుకుంటాను. మళ్ళీ అద్భుతమైన ప్రాస. చివరి ప్రాస అలా వచ్చేస్తే ఇంకా అది చాలా అద్భుతమైన ప్రాస. ముగించవచ్చు. తర్వాత అన్ని పద్యాలు ఒకసారి చెప్పమంటారా? చెప్పేస్తారు మీరు. దాదాపు 4 పూర్ణం ఒక్కో అయిపోయింది. మూడో ఆవృత్తంలో ఒక్కొక్క పృచ్ఛకుని దగ్గర వారు ఇచ్చినటువంటి అంశానికి అనుబంధమైనటువంటి పద్యాన్ని పూర్తిగా చెప్పి అర్థ వివరణ కూడా చేశారు. కాబట్టి ఇంకా ధారణ పూర్తయింది. కాలాతీతం అవుతుందని ఇప్పటికి కూడా ఇంతవరకు ఏ పద్యానికి ఆ పద్యం 2 సార్లు ధారణ చేసి విడమరుస్తూ భావయుక్తంగా అన్వయుక్తంగా చెప్పారు. చివరి 2-3 నిమిషాలు సమయం శ్రోతలు హంసలు 1 నిమిషం అర నిమిషాల్లో మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను తెలియజేస్తే నేను ధన్యుడనని తెలియజేస్తూ స్వస్తి. పృచ్ఛకులందరూ కూడా చివరిలో 1 నిమిషం పాటు సమయం తీసుకొని 1/2 నిమిషం తీసుకొని వారి యొక్క స్పందన తెలియపరుస్తారు. మరే రాముడు గారు. గంగుల వంశరాజ భళి ఈ గతి సభనలంపరింపగా వధాన జన్నమును శోభగ నడిపితివి. ఈ భంగిని భావికాలమున అప్పలుకుల సతి మెచ్చంగ శతావధానిగను సచ్చరితను గునుమా. ఇది మహాప్రసాదం. ఉత్పలమాల కాదు, వంశపత్తర పతితం అని ఒక భరణభవనవలో వస్తుంది. అవును. తదుపరి శ్రీ సర్వజ్ఞమూర్తి గారు. గురువుగారికి ధన్యవాదాలు. అవధాని ఇంతటితో ఆగిపోకూడదు. జనార్దనులు సభలో ఉండగా అవధాని ఎలా ఆగిపోతాడు? జనుల ఆర్ద్రతను తెలుసుకుని కళామ తల్లి ముందుకు నడిపిస్తుందని భావిస్తూ మీకు ధన్యవాదాలు సార్. నేను మొదటగా పృచ్ఛకుడిగా పాల్గొన్నటువంటి మొదటి సమావేశము గంగుల నాగరాజు గారు అవధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే దాదాపు ఇప్పటికీ 4-5 గంగుల నాగరాజు గారు నిర్వహించినటువంటి అవధానాలలో పృచ్ఛకుడిగా పాల్గొనడం జరిగింది. ప్రతి అవధానానికి కూడా వారి ధారణలో ఉద్ధృతి పెరిగింది అని చెప్పి నేను ప్రత్యక్షంగా వేదికను పంచుకుంటూ చూసినటువంటి విషయం. అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే, వసంతోదయం ఊరుకోదు పరిమళాలను పారించనిదే, ప్రవహించే నీరు ఊరుకోదు పల్లం అంతు చూడనిదే, మన గంగుల నాగరాజు గారు ఊరుకోరు పృచ్ఛకులను సమర్థంగా ఎదుర్కొనిదే. అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతూ మరి గురువుగారు ఆశీర్వదించినట్టు త్వరలో వారిని శతావధానులుగా చూడాలని, ఆ సరస్వతీ మాత యొక్క కృపా కటాక్షం వారి యందు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలతో. ధన్యవాదాలు సర్వజ్ఞ గారు. ధన్యవాదాలు సార్. శాంతి గారు. నేను కూడా మొట్టమొదటగా పృచ్ఛకగా వారు ఇక్కడ పృచ్ఛకులుగా కూర్చున్నారు. డోన్లో అప్రస్తుత ప్రసంగాన్ని సమర్థవంతంగా చాలా పర్యాయాలు నిర్వహించాను. అది కూడా ప్రప్రథమంగా నాగరాజు గురు కూడా నాతో పాటు పృచ్ఛకులుగా వచ్చారు. ఇప్పుడు వారు అవధానిగా చేసినందుకు, నేను వారితో పృచ్ఛకులుగా ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. చాలా చక్కగా వారు ఇదే ప్రప్రథమం నేను ఆయన అవధానం చూడడము. చాలా చక్కగా ఏ అవధానికి కూడా అందరికీ కూడా ధీటుగా చాలా చక్కగా చెప్పారు. ఇంకా వారు ఎత్తుకు ఎదిగి శతావధానం కూడా చేయాలి. ఆ శతావధానంలో కూడా నేను పృచ్ఛక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. తప్పకుండా అమ్మా, మీరే ప్రగతి రథచక్రం. మా ప్రగతికి మా సుగతికి జగతి నేత్రం మీరు. అమ్మ ధన్యవాదాలు శాంతి గారు. తదుపరమ్మ. కర్నూలులో పారే తుంగభద్ర హంద్రీ నదీ తరంగాల బోలిన మీ వాక్ పటిమ వాక్ ప్రవాహమున భవితలో కవిరాజై అవధాన రేరాజై అలరారి గంగుల నాగరాజు పద్యాల పొంగుల నాగరాజై హృదయాలను రంజింపజేయు పద్య నాగరాజుగా అలరారుతారని ఆకాంక్షిస్తున్నాను. చెడుగు బూజును దులుపుతూ సన్నిహితుల హౌజులో వెలిగేదను. రేపటి ఉదయాన ఆవిర్భవించబోయే ఇనుడి యొక్క దివ్య కిరణముల్లాగా ఇనయతుల్లా గారి పద ప్రవాహం అలా సాగింది. అమ్మ నీలిమ గారు 1 నిమిషం. శ్రీమాత్రే నమః. సందర్భానుసారంగా అత్యవసరమైనటువంటి పద్యం వారి నోటి నుంచి వారు నీలిమ
వెంగమాంబ గారి తొడిమ, వారి సాహిత్యపు ద్రడిమ అలా ఉంటుంది. మరి ఒక తుంగభద్ర అనుకున్నాను, కానీ 2005లో ఇక్కడే నేను ఇంటర్ చేసే రోజుల్లో ఏ రోజైనా ఈ వేదిక పైన ఒక్కసారైనా నిలబడి మాట్లాడాలని అనుకునేవాడిని. అప్పుడు చిన్న రేకుల షెడ్లా ఉండేది, ఈ ముఖం ఇంటర్మీడియట్లో ఈ ముఖంగా ఉండేది. ఒకసారి వచ్చాను నాటకం జరుగుతుంటే, అది అరే నీకు టికెట్ ఉందని అన్నారు. టికెట్ లేదు సార్. నేను నీళ్ళ టికెట్ అన్నాను. పోరా బయటికి అన్నారు. సరే మనకు ప్రాప్తం లేదనుకున్నాం. ఈరోజు ఈ విధంగా ప్రాప్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తుంగభద్ర జలాలు తాగినందుకు, ఆ తల్లిని మనస్ఫూర్తిగా వర్ణించేటువంటి అవకాశం ఈ తల్లి ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అమ్మ కానండి. చెప్పండమ్మా. శ్రీమాత్రే నమః. అద్భుతంగా కర్నూలు వైభవాన్ని అందించారు. ఏ ఒక్కటి వదలకుండా అంత్యప్రాసలతో చాలా చక్కని పద్యాన్ని అందించినందుకు అవధాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు భాష యందు ఘనము దివ్యమౌచు మెలిగే అవధాన విద్యయే వెలిగెనిచట, కందనోలు వైభవమును కంటి ఎదుట నిలిపిన అవధానికి నిడద నిత్యనుతులు. చక్కగా ధన్యవాదాలు సరళంగా రాణి గారు. మీరు అభినందనలు తెలిపారు. ధన్యవాదాలమ్మా. తదుపరి అమ్మ చంద్రమౌళి గారు తమ గానంతో మన నిర్ణయం ఏది చెప్పి కర్నూలుకు వస్తావా అంటూ చెప్పినటువంటి పాటకు చక్కని పాట బాగా రాశారు, జానపద బాణిలో హాయిగా. వస్తావా కర్నూలు. ధన్యవాదాలు అవధాని గారు. ముచ్చటగా 33వ అష్టావధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి అవధాని గారి గురించి నా ఈ స్పందన మత్త కోకిలలో, నారసింహుని అండదండలు నాగరాజుకు దక్కగన్, సౌరభమ్మును గూర్చి తెంగుకు సౌరు బెంచెను మేటిగన్, భారతీవర పుత్రుడీతడు పద్య పాటవ మొప్పగన్, ధారణన్ వినిపించే శ్రోతలు తన్మయత్వమునందగన్, జోరునిచ్చి హుషారు నింపిన జోతలెత్తెద మీకును. ధన్యవాదాలు అవధాని గారు. మత్త కోకిల మత్తకు అద్భుతంగా ఉంటుంది. లేదు నిజంగా చంద్రమౌళి గారు ప్రమత్త కోకిల మత్త కోకిల చాలా అందంగా రాయగలరు, వాళ్ళ అందంగా పాడగలరు. మత్త కోకిల మాదిరిగానే ఇప్పుడు అందంగా ఆ పద్యాన్ని అలా ఆభూషణ పట్టారు. వారి పేరు కూడా అందులో కుదురుకుంటుంది, చంద్రమౌళిని కుదురుకుంటుందమ్మా. అది మత్త కోకిల్లో వారి పేరు ఎక్కడైనా అలా నింపేసేయచ్చు. తదుపరి అమ్మ సీతామహాలక్ష్మి గారు, ఒక్క నిమిషం. మొట్టమొదటిసారిగా ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన టీజీవీ కళాక్షేత్రంలో క్షేత్ర అధ్యక్షుల వారికి, శ్రీ గౌరవనీయులు పత్తి ఓబులయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే అవధాని గారి ఈ కార్యక్రమంలో నేను రెండవసారి పాల్గొన్నాను. ఒకసారి కర్నూలు జిల్లా మన కర్నూలు తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటున్న అంతర్జాల అవధానం జరిగింది. అప్పుడు అంతర్జాల అవధానంలో పాల్గొన్నాను. ఇది రెండవసారి. అత్యద్భుతంగా మీరు మీ అవధానాన్ని చేశారు. కాబట్టి మీలో నెలకొని ఉన్న పుంభావ సరస్వతికి నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలమ్మా. అమ్మను నమ్ముకుంటిని వినయం మున పమ్మిన దివ్య దీక్షతో. అయితే చెప్పలేను, కానీ ఈ విధంగా మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా తెలిపినందుకు. తదుపరి బాల వెంకటేశ్వర గారు. చివరిలో నేను గంగుల నాగరాజు గారి యొక్క అవధానంలో మొదటిసారిగా పాల్గొన్నాను. ఇంతకుముందు చాలా అవధానుల దగ్గర నేను పురాణ పఠనం చేశాను. మీలాంటి వారు ప్రాశ్నికుడుగా పురాణ పఠనం ఉంటే అవధాని పిచ్చల్ ఈ పద్యాల వెళ్ళిపోతుంది. నేను చేసిన పురాణ పఠనానికి చక్కని వివరణ ఇచ్చినటువంటి గంగుల నాగరాజు అవధాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు భవిష్యత్తులో మరిన్ని అవధానాలు దిగ్విజయంగా నెరవేర్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నిజంగా పురాణ పట్టణము అంటే వారు నాటక పద్యాలు, నాటక ప్రియులు, నటులు కాబట్టి ఆ పద్యాలు చెప్పారు. కానీ నిజానికైతే పంచమహాకావ్యాల్లోంచి తీసుకొని అవధాని యొక్క ప్రతిభను పరీక్షించాల్సి ఉంటుంది. నిజంగా వీరి పద్యాలు నాటకం పట్ల కొంచెం అభిరుచి లేని వ్యక్తి అయితే అయిపోయింది. నెమ్మదిగా అడగాలి, ఏం నాటకం సార్, ఎవరు రాశారు సార్ అని చిన్న చిన్న గుసగుసలాడుకోవాలి.
చాలా చక్కగా మా అధ్యక్షుల వారి కోరిక మేరకు కొత్తదనం ఉండాలనే ఉద్దేశంతో మీరు కొత్తదనం ఎప్పుడు రాయబారము ఆ తులాభారము ఇవి కాకుండా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టాడండి. మీరు అలా కొత్తగా అడుగుతారనే వర్ణనలో వారు నూతనమై అంటూ కర్నూలు జిల్లాను వర్ణించారు. ఆ నూతనత్వం అక్కడ వచ్చింది. నిలిచే కర్నూలు జిల్లా సార్ అయిపోయింది. అయిపోయిందా? మనం ఏం చెప్పాలి? చివరిలో చూడండి చెప్పాలి కదా మీరే అదే మరి మీరే ఉన్నాయి సమన్వయ నిమిషం అండి. ఇంత మంచి అవధాన కార్యక్రమాన్ని కర్నూలు ఉత్సవంలో నిర్వహించినటువంటి ఈ టీజీబీ కళాక్షేత్రం యాజమాన్యం పతి ఓబళయ్య గారు, కార్యదర్శి ముఖ్యంగా ఒక వారం నుంచి ఆ ఫోన్లు చేస్తూ ఆ కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి యాగంటేశ్వర్ గారు, ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిలో మా సోదరుడు కాబట్టి ఒక చిన్న కందపద్యం. కవిరాజు మనములరగా కవనమ్మును జాలు వార్చి కమ్రత నిండన్ అవధాన సరస్వతికిడే స్తవనీయమ్ముగా గునుమిదే సంస్తుతి సుమముల్. ఆ సరస్వతి అవధాన సరస్వతికి తన కవిత్వాన్ని ఎంతో అందంగా జాలువారుస్తూ ఈ అవధాన సభలో పద్యసుమాలనిచ్చారు. వారికి నమస్సులు, శుభాశిస్సులు, ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చి ఆద్యంతం వీక్షించిన మీ అందరికీ కూడా మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ మీరు కార్యదర్శి గారు ఏమన్నా సభాముఖంగా నేను చంద్రమౌళిని గారికి ప్రత్యేక దక్షులకు, అధ్యక్షులకు, సుశిక్షితులకు అందరికీ కూడా పేరు పేరున యాగంటీశ్వరుని కృప కలుగుగాక అని ప్రార్థిస్తూ యాగంటీశ్వరప్ప కూడా కృతజ్ఞతలు సెలవు. ధన్యవాదాలు సోదర. కార్యక్రమం రూపకల్పన ఫోన్ తగలనప్పుడల్లా మళ్ళీ సురేష్ గారితో మాట్లాడేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విజయం మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరికీ కూడా దాదాపు వినూత్నంగా ఉండాలి, తర్వాత ఈ కూర్పు అంతా కొత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 4 స్త్రీమూర్తులు, 4 పురుషులు, అలాగే మా బాల వెంకటేశ్వర్లు గారి నంది అవార్డుకి రైతు, మిగతా అందరినీ దాదాపుగా ఆనవాయితీగా ఉన్నటువంటి వినయతుల్లా గారు అందరినీ ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మరి చేశాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో పాటు మరీ ముఖ్యంగా సోదరుడు మరింత ఎదుగుతూ ఉన్నటువంటి మన కర్నూలు గర్వించదగినటువంటి అష్టావధాని వారికి రాబోయే రోజుల్లో మరింత ఖ్యాతి రావాలని ఈ కళాక్షేత్రం సాక్షిగా, మా అధ్యక్షుల వారి సాక్షిగా, మా కమిటీ సాక్షిగా ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, విజయవంతం చేసినందుకు పృచ్ఛకులతో పాటు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున టీజీబీ కళాక్షేత్రం కార్యవర్గ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.